భవాని, ఏమిటి తల్లి మాకి శిక్ష? మేము ఎవరికి ఏం అన్యాయం చేసామని ఎంత శిక్ష వేసావు తల్లి? ఎందుకు మాకి కడుపు కోత? నువ్వు ఒక ఆడదానివే, అమ్మలగన్న అమ్మవే. బిడ్డల కోసం ఎన్ని పూజలు చేశాం, ఎన్ని నోవులు నోచాం. పుత్ర కామిష్టి యాగం కూడా చేశాంగా తల్లి. వరపుత్రికగా జన్మించి అన్ని కళలు ఇచ్చి ఆయువు లేకుండా చేస్తావా తల్లి? ఇదేమి న్యాయమమ్మా? కళ్ళ ఎదుటి కన్న బిడ్డ కాలిపోతుంటే చూస్తూ తట్టుకునే శక్తి నాలో లేదమ్మా. అందుకే నా బిడ్డ కంటే ముందు నన్ను తీసుకుపో. నన్ను నేను ఐక్యం చేసుకో తల్లి, ఐక్యం చేసుకో. అమ్మా అమ్మా, ఏంటమ్మా ఈ పిచ్చి పని? అమ్మ వాసవి, ఏమిటమ్మా నీ నిర్ణయం? ఈ అమ్మని వదిలేసి వెళ్ళిపోదామనుకుంటున్నావా తల్లి? అమ్మా, నేనెక్కడికి వెళతాను? ఇప్పుడు భౌతికంగా నేను దూరమైనా ఎప్పుడూ మీ మదిలోనే ఉంటాను. అమ్మా, రంగరంగ వైభవంగా నీకు పెళ్లి చేసి నిన్ను మేళ తాళాలతో అత్తవారింటికి పంపాలనుకున్నాం, కానీ ఇలా అగ్నికి ఆహుతవడానికి పంపించాల్సి వస్తుంది అనుకోలేదమ్మా, అనుకోలేదు. ఏ తల్లిదండ్రులైనా తమ బిడ్డ చేతిలో పోవాలనుకుంటారు, కానీ ఏం పాపం చేశావని మాకీ శిక్షమ్మా? మా కళ్ళ ముందే నువ్వు అగ్నికి ఆహుతవుతుంటే ఈ అమ్మ ఎలా తట్టుకోగలదమ్మా? ఈ నీ వియోగాన్ని మేము భరించలేము, భరించలేము. అమ్మా, విధి నిర్ణయం ఎలా జరగాలని ఉంటే అలా జరుగుతుంది. వాసవమ్మా, చెప్పు నాగలక్ష్మి. మీ కఠోర నిర్ణయం వల్ల అందరూ ఏడుస్తున్నారు, మీరు మాత్రం ఆనందంగా ఉన్నారు. మీకు బాధగా లేదా అమ్మా? తల్లిదండ్రులను వదిలిపోతున్నందుకు మీకు ఏడుపు రాదా? ఇది నీ మాట. రాజ్యంలో అందరి నోట ఇదే మాట. త్వరలో మీరు అనుకున్న రోజు వస్తుంది. అమ్మా, ఇది నా కోరిక కాదమ్మా. నొసట లేనిదే నోట పలకదు. నీ నోట ఆ మాట ఎందుకు పలికించిందో కాలమే చెబుతుంది. పద. వాసవాంబ, జై వాసవాంబ, జై వాసవాంబ, జై వాసవాంబ. అమ్మా వింధ్యావాసిని పరమేశ్వరి, నీవు మా కోసం కన్యకావ్రతమును చేపట్టినావు. సకల ఉపచారములతో పూజిస్తూ అమ్మవారి పాదసేవ చేస్తున్నావు. మాకు సర్వమంగళములు కలుగునట్లు అమ్మవారిని ప్రార్థించు తల్లి. మాతా లోకేశ్వరి, వరప్రదాయిని, ఈ భక్తుల మనోభీష్టములు నెరవేరునట్లు కరుణించు తల్లి. అమ్మా వాసవి, అమ్మా, నీ నిర్ణయంలో మార్పుండదా? ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు తల్లి? అంతా దైవేచ్ఛ. కన్న బిడ్డవయ్యండి మాకు కడుపు కోత మిగిలిస్తావా తల్లి? ఏమండి మన వాసవి? అవును, మన వాసవికి మనతో రుణం తీరిపోతుంది. రుణానుబంధే రూపేణ పశుపత్ని సుతాలయ అని. తల్లి, ఆ బాధని మేము ఓర్చుకోలేకపోతున్నామమ్మా. ఈ చేత్తో నీకు గోరు ముద్దలు తినిపించాను, నీ చిన్ననాటి చేతులతో మమ్మల్ని మురిపించావు. పెరిగి పెద్దయ్యాక నీకు పెళ్లి చేసి అత్తవారింటికి పంపించి నీ పిల్లలతో అమ్మమ్మ అని పిలిపించుకోవాలనుకున్నాను,
కానీ మాకు అదృష్టం లేకుండా చేస్తావా తల్లి? అమ్మా, ఈ జన్మకు నాకు వివాహ యోగం లేదు. ఇది విధి నిర్ణయం. అమ్మా, నాదో చిన్న కోరిక తీరుస్తావా తల్లి? చెప్పమ్మా. నీ వివాహాన్ని కళ్ళారా చూసుకునే యోగం మాకెలాగూ లేదు. అందుకని నిన్ను పెళ్లి కూతురులాగా అలంకరించుకుని నీ రూపాన్ని తృప్తిగా చూసుకునే అవకాశాన్ని మాకు కల్పించగలవా తల్లి? అమ్మా వాసవి, కడుపు తీపితో అడిగింది, కాదనకు తల్లి. అమ్మా, అదేమంత భాగ్యం. నీ ఇష్టం, అలాగే చూసుకో. చాలా సంతోషం తల్లి. ఈ జన్మకిరి చాలమ్మా, చాలు. రామ్మా. రా తల్లి.